బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ పొత్తు మరో 20 సంవత్సరాల పాటు ఎటువంటి అరమరికలు లేకుండా చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా మేము కలిసి ఉంటాము అని ఎప్పుడైతే ఇవన్నీ ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వరదల్లా రావటం కొత్త పరిశ్రమలు రావటం చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ కానివ్వండి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాష్ట్రం ఖచ్చితంగా రాబోయే 2-3 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధి కనపడిపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంటే సైబరాబాద్ను ఏ విధంగా సృష్టించి వాళ్ళ హైదరాబాద్కి ఎలా జీవం పోయటానికి కారణం ఒక ఇది రావటానికి కానీ పన్నులు కట్టడానికి కానీ పన్నుల ద్వారా లబ్ధి పొందటానికి కానీ వాళ్ళంతా సైబరాబాద్ మీద ఎలా ఆధారపడి ఉందో తెలంగాణ రాష్ట్రం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతిని ఆ విధంగా కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది, క్లియర్గా కనపడతా ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా పదే పదే సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కూడా గతం ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అవ్వండి, మీరు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీగా ఎలా ఉన్నారో చూడండి అని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వని అవకాశం లోకేష్ గారిని పిలిచి 1:40 పాటు రాజకీయాల్లో అదే ఎలా ఉండాలి ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా జిల్లాకు ఒకరిని తయారు చేశారండి. ఒక జిల్లాలో దేవినేని అవినాషు, పేర్ని నాని, ఒక చోట అంబట్రాంబాబు, అక్కడ రాయలసీమ చేయడం ఒకటి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు కాబట్టి పుట్టగొడుగుల్లా మళ్ళీ పుట్టుకొస్తున్నారు, వీళ్ళంతా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది ప్రజల్లో. చెప్తాను సార్, అది కూడా దానికి కూడా సార్ సిద్ధార్థారెడ్డి, బైరెడ్డి వీళ్ళందరినీ తయారు చేసి రోజాని ఇట్లా తయారు చేసి మొదటగా ఇతన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా పేలిపోయారు. మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ముసలోడివి 75 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని అరే ఒరే ఇవన్నీ రెచ్చగొడితే మేము వాళ్ళ అధికారంలో ఉన్నాం, వాళ్ళు రెచ్చిపోతారు, ఏదైనా చేస్తే మనం తద్వారా లబ్ధి పొందుదాము అందుకొని తీసుకొచ్చి ఆమెను బీసీ మహిళని ముందు పెట్టేసి ఈ విధంగా నాటకం ఆడి ఆ కారులో పేర్ని నాని వస్తున్నట్టు అతనే లీకిచ్చుకొని చాలా నీచంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి వాళ్ళకి ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ వేణుగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడాడు, ఎక్స్ఎంపీ రాంబాబు గారు, వీళ్ళు జగన్ వస్తే AK-47 అంట బలంగా పనిచేస్తాయంట, వాళ్ళ తుపాకులు వాళ్ళ లాఠీలు ఇంకా ఎక్కువ అంటే వాళ్ళు AK-47 లాక్కొని మా మీద కాల్పులు జరుపుతారేమో. నేను ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తా ఉన్నా, ఈ AK-47లు ఈ లాఠీలు ఇవన్నీ పనిచేయబట్టే మీకు డిపాజిట్లు కూడా రాకుండా ప్రతిపక్ష హోదా కూడా రాలేదనేది వాళ్ళు తెలుసుకోవటంలా. ఇవాళ మేము గతంలో ఈ బియ్యం దొంగ పేరుని నాని పట్టుబడ్డప్పుడు మరి భార్యాభర్తలు ఇద్దరు ఎందుకు పరారయ్యారు? ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, దమ్ముంటే రండి, ధైర్యం ఉంటే రండి. అదే సార్, ప్రభుత్వం దమ్ముంటే రండి అనేవాడు మమ్మల్ని ఏం చేస్తారు పోలీసులు? అనే కదా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను అదే అంటున్నా సార్, మరి ఆ పిరికి సన్నాసి పేర్ని నాని దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు పారిపోవటం? నేను తప్పు చేయలేదు, నీ బియ్యం అమ్ముకోలేదు, మరి అసలు నువ్వు అయితే నీ భార్యతో వ్యాపారం చేయటం ఎందుకు? నీ నిజాయితీ వ్యాపారం అంటే నువ్వో నీ కొడుకు పేరుతో పెట్టుకుపోయారా? ఆయనకు తర్వాత తెలిసింది సార్, అనవసరంగా పారిపోయాను నేను ఉన్నాగానే వీళ్ళు ఏం చేయకపోయే వాళ్ళని అనుకుంటున్నారంట. మరి ఏమండి, పారిపోయి వచ్చిన తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు దేవుడు, మహిళల పాలిట దేవుడు అని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడారు? మరి వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయమంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు, మహిళలను అరెస్ట్ చేసే సంస్కృతి నాది కాదన్నారని చెప్పేసి ఈ నోటితోనే కదా మాట్లాడావు. మళ్ళా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీకు ఈ కుక్క బిస్కెట్లో లేకపోతే ఏదో ఒక బిస్కెట్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సార్ మరి ఏం చేయమంటారు? ఇప్పుడు చూసాం వల్లభనేని వంశీ ఎంత హడావిడి జైల్లో ఉన్నాడు, ఆ తర్వాత కలిశారు. ఇంకో మాట అన్నాడు, రోబో అదేదో మా బాహుబలి వస్తుంది ఆయన అంట, ఒక బాహుబలి లేకపోతే అతనంట 3 నెలలు అంతా రెడీ అవుతున్నాడంట. ఎవరు సార్? కొడాలి నాని, బాహుబలి ఆయన పేర్ని నాని చెబుతున్నాడు, అంతా రెడీ అయ్యాడు, ఇంజన్ రిపేర్ చేయించుకున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, గుండె అంతా బాగుంది, వస్తాడు. అతను అన్న మాటలేందండి, గతంలో గుడివాడ నా అడ్డ, ఎవడొస్తాడో 2 చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ వస్తాడా, లోకేష్ వస్తాడా, రమ్మనండి చూస్తాను. 2వ రౌండ్కే పారిపోయారు సార్ వాళ్ళు. 2వ రౌండ్ పారిపోవటం కాదు సార్, నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఇది జరుగుతూ ఉంటే సంతకం పెట్టడానికి ఒక దొడ్డిదారునో ఒక ప్రైవేటు కారులో వచ్చి కనపడకుండా సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ సమావేశానికి కూడా రాలా. పేర్ని నాని వీళ్ళందరూ వస్తారని చూశారు, ఏ లీడరు రాలా. పేర్ని నానికి కూడా నిన్న బడిత పూజ జరిగేది, నిన్న మొన్న తన అన్న మాటకి
తప్పించుకొని పారిపోయాడు. ఇవాళ నేను అంటా ఉన్నాను, మీరు కొడాలి నాని కానీ, వంశీ కానీ, లేకపోతే మెంటల్ కృష్ణ కానీ, పోసాని కృష్ణమురళి, వీళ్ళందరూ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు నిన్నున్నాడు కొడాలి నాని బాగానే ఉన్నాడు కదా, ప్లే బాయ్లా తిరుగుతూ ఉన్నాడు కదా, సంఖకు ఒకటి వేసుకొని కట్టుకొని. నిన్న మీ పార్టీ మీటింగ్కి రావచ్చు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే. నువ్వు అడుగు పెట్టలేకపోతావు నా గుడివాళ్ళలో. నువ్వు గుడివాళ్ళలో చేసిన అవినీతి అరాచకాలకి 170, 160 మంది, 150 మంది మీ శాసనసభ్యులు ఓడిపోతే 4-5 మీ నియోజకవర్గాల తిరగటానికి భయపడిపోతా ఉన్నారు. వంశీ కానీ, నాని కానివ్వండి, అక్కడ అనంతపురంలో కేతిరెడ్డి కానీ, పెద్దారెడ్డి కానీ, వీళ్ళంతా దేనికి తిరగలేకపోతా ఉన్నారు. మీరంతా ఎందుకు మళ్ళీ రెచ్చిపోతా ఉన్నారు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మా రాజ్యాంగం వేరు, మాది, మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతాము, వాళ్ళు ఏదో రెచ్చగొట్టారని చెప్పి ఇవాళ మనం చూసాం సార్. పశ్చిమ బెంగాల్లో ఒక దేవత మూర్తి మీద ఆ మహమ్మద్ ఖాన్, యూసఫ్ ఖాన్ అతను ఒక గీశాడు, బొమ్మను గీస్తే దాని మీద కేసు పెడితే సుప్రీంకోర్టు ఏముందంటే ప్రతి ఒక్కరికి స్వీయ పరిరక్షణ ఉండాలి అని, నాట్ టు బి అరెస్టెడ్ అని ఇచ్చి, అలా అని మీరు వాటిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినా, లైక్ చేసినా నేరము అని చెప్పేసి క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. స్వీయ నియంత్రణ ఉండాలి సార్. ప్రతిదానికి కోర్టు, ప్రతిదానికి అరెస్టులు. మనం ఏం చేస్తున్నావో, ప్రజలు ఏమనుకుంటున్నారో. ఇప్పుడు మీరు చేసిన అవినీతి అరాచకాలకు, మీరు చేసినటువంటి దీనికే కదా మీరు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. మేము ఒకటే అనుకుంటున్నాం సార్, ప్రతిదానికి తీసుకొచ్చి అరెస్ట్ చేయటం, ప్రతిదానికి. నిన్న అన్నాడు, ఇవాళ కోర్టుకు పోయాడు, దాంట్లో నాకు రక్షణ కావాలి, అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి. ఎందుకంటున్నా నేను, మీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అన్నదాని మీద కట్టుబడి ఉండు. మరి అంటే ఆయన చేసింది తప్పని తెలుసు, ఆయనకి తెలుసు కదా, తప్పని తెలిసి కూడా మాటలు మాట్లాడారు, అందుకే కోర్టుకు వెళ్ళారు. ఇవాళ ప్రశాంతి రెడ్డి గారు ఉన్నారండి, ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, వైకాపా నాయకులు వ్యక్తిగత జీవితం ఉండదా అని. ఎవడకుండదు, ప్రతి వాడికి వ్యక్తిగత జీవితం. వాడిప్పుడు భారతీ రెడ్డి గారికి, లేకపోతే అంబటి రాంబాబు గారి సతీమణికో, లేకపోతే కొడాలి నాని, వంశీ సతీమణులకే ఉండదు, అందరికీ ఉంటుంది. భారతదేశంలో ప్రతి మహిళకి కూడా ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఉన్నది, హక్కులు ఉన్నాయి కొన్ని. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఇవాళ గవర్నమెంట్ పోగానే మాకు కొన్ని హక్కులు ఉన్నాయి అని ఈ విధంగా మాట్లాడటం కూడా వాళ్ళు కరెక్ట్ కాదు. ఇవాళ ఎవరేం చేశారండి? ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని మేము మీరన్నట్టు వాళ్ళ బాధ అంతా కూడా ఇవాళ అంబటి రాంబాబు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వీళ్ళంతా కూడా అరెస్టుకు తగతగలాడుతూ ఉన్నారు. మమ్మల్ని అరెస్ట్ చేయాలి, నరాలు దిగే ఉత్కంఠతో ఉన్నారు వాళ్ళు. మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చూడాలి, సంవత్సరం అయిపోయింది, మమ్మల్ని అరెస్ట్ చేయరేంది, లోపల ఏంది, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిడతా ఉన్నాడు, వాళ్ళు రాగానే మనం ఎట్టేసాము, మీరు ఏంటి అసలు, మీరు ఎందుకు అట్లా ఇంట్లో కూర్చుంటా ఉన్నారు అంటే మనం ఏం చేస్తాం? వాళ్ళు ఎన్ని వాడినా, ఎన్ని వాగినా, మా మీద ఎంత పదజాలం వాడినా మా బోటోళ్ళలో, మా నాయకులు మాట్లాడతారు తప్ప ఏదో గబగబా అరెస్ట్ చేయటము, లేకపోతే పద్దాకులు మా ప్రజల మూడ్ని డైవర్ట్ చేయటం.